దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికీ వందనములు. దేవుని వాక్యం ధ్యానిందాము. 103వ కీర్తన 1వ వచనం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ప్రియులారా, దావీదు మహారాజు దేవుని సన్నిధానంలో తన ప్రాణమును గూర్చి దేవుని స్తుతిస్తున్నాడు. దేవుడు చేసిన మేలులను తలపోసుకుంటూ ఉన్నాడు. తన ప్రాణముతో చెప్పుకుంటూ ఉన్నాడు. ఆయన సెక్కలకు అరణ్యములు ఎంత ప్రయాసపడ్డాడో, ఎన్ని బాధలు పడ్డాడో, ఎన్ని కష్టాలు గుండా ఆయన ప్రయాణము చేశారు. సౌలు తరుముతున్నప్పుడు ఆయన దాక్కునుటకు ఎన్ని ఇబ్బందుల్లో పడ్డాడు. అయినను దేవుడు సౌలు చేతిలో పడకుండా దావీదు గారిని కాపాడుకుంటూ వచ్చారు. తన కుటుంబ పరిస్థితులు కూడా ఆయన నలిగిపోతున్న సమయంలో, ఇబ్బంది పడుతున్న సమయంలో దేవుడు ఆయనకి ఆశ్చర్యకార్యాలు చేసి కాపాడుతూ వచ్చారు. ఆయన నమ్మకత్వాన్ని బట్టి దేవుడు ఇశ్రాయేలు దేశానికి తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా ఆయన మార్చారు. ఇవన్నీ రాజుగారు తలపోచుకుంటూ తన ప్రాణముతో అనుకుంటూ ఉన్నాడు. నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవద్దు, ఆయన సన్నుతించి స్తుతించంటూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మనము ప్రతినిత్యం ఆయన స్తుతించగలుగుతున్నామా? ఎన్ని ఆపదలు ఆయన తప్పిస్తున్నారు, ఎన్ని అపాయకరమైన పరిస్థితులను విడిపిస్తున్నారు. అటువంటి దేవుణ్ణి స్తుతించగలుగుతున్నామా? ఆయన చేసిన మేలును మర్చిపోకుండా కృతజ్ఞత కలిగి ఉంటున్నామా? ఈ రోజున మాదిరికరంగా దావీదు మహారాజుని దేవుడు మనకు చూపించాలి. మనము కూడా ఆయన సన్నిధిలో అలా స్తుతించి మహిమపరిచేవారు ఉంటే ప్రతి శోధన నుండి విడిపిస్తారు, రుణబాధల నుండి విడిపిస్తారు, అప్పులు బలహీనత నుండి దేవుడు విడిపిస్తారు. గనుక ఆయన్ని సన్నుతించేవారిగా స్తుతించేవారిగా మారాలని ప్రభు పేట మనవి చేస్తే మాటలు ముగిస్తున్నాను. ప్రార్థనండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామం కొరకే వందనాలు. మీ మహాకృప దయను బట్టి నాయన నీ సన్నిధానములు ప్రార్థించిన కృపనిచ్చాను. దావీదు మహారాజు తన ప్రాణముతో చెప్పుకుంటూ ఉన్నాడు. ఈ రోజున మీరు నీ మాట ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చారు. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోవద్దు, గనుక స్తుతించి ఆరాధించని మాతో మాట్లాడినందుకు వందనాలు. కొన్ని సమయాలను స్తుతించలేకపోతున్నాం, క్షమించండి అయ్యా. నీ బిడ్డలైన వారు సమస్యల నుండి, బాధలను విడిపించి నిన్ను స్తుతించేవారిగా మార్చండి. నీ రాకడకు సిద్ధపరచండి. ఎవరే కష్టాలు, బాధలు, ఇబ్బందులు ఉన్న వారికి సహాయం పంపించమని, దినం దీవెనకరంగా మార్చమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.